దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల్పు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి నూతన సంవత్సరం 3వ దినంలో ఉన్నాం. మరి నూతనత్వం, నూతన సంవత్సరపు ఛాయలు, మరి ఆ యొక్క సంబరాలు, దాని తాలూకు ప్రభావము ఇంకా మన హృదయాలలో మరి ఉప్పొంగుతా ఉంది, ఉల్లసిస్తా ఉంది. నూతన సంవత్సరంలో ప్రవేశించాము. మరి నూతన సంవత్సరంలో ఏ ఆశీర్వాదాలు పొందుకుంటామో, ఏ మేళ్లు పొందుకుంటామోనని ఆ ఉత్సాహము, మరి సంతోషము మనలో పెళ్ళుబుకుతానే ఉంది. కనుక మరొక వర్తమానంగా ఈ దినము నూతన సంవత్సరపు మరి వాక్యాలను ఎలాగో ఈ నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కోవాలి అనే విషయాలను ధ్యానిస్తూ మరికొన్ని వాక్యాలు మనము ధ్యానిద్దాము. మరి గత 2 దినాలుగా ధ్యానించాము. ఒకటి వచ్చేసేమో ఒక దినము ఆనందం, ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఆనందంగా ఎలా జీవించాలి, ప్రతి పరిస్థితిలో మన జీవితాన్ని సంతోషమయంగా, ఆనందమయంగా చేసుకోవాలనే విషయాలు మనము ధ్యానించాము. నిన్నటి దినము మరి ఈ నూతన సంవత్సరంలో ఎదుర్కొన్న మనము ఎలాగున మరి కొన్ని విషయాలను మర్చిపోవాలి, కొన్ని విషయాల కొరకు ఎదురు చూస్తూ ఎలాగున ఈ నూతన సంవత్సరంలో మన జీవితాన్ని ముందుకు కొనసాగింపు చేయాలో మనం నేర్చుకున్నాం. ప్రాముఖ్యమైన వాక్యం ఏంటంటే మనము ధ్యానిస్తున్నది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14లో చూచినట్లయితే, నేను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. మనందరికీ ఒక గురి ఉంది కదా, ఒక లక్ష్యం ఉంది, ఒక గోల్ ఉంది, ఒక డెస్టినీ ఉంది. ఏంటది? నిత్య జీవము, పరలోక రాజ్యము. ఈ భూమి మీద ఎంత ప్రయాసపడ్డామా, లేకుంటే ఎంత కష్టపడ్డామా, లే లేకపోతే దేవుని కొరకు ఎంత గొప్ప సాధనాలుగా వాడబడ్డామా, అది ఇవన్నీ కూడా మనని ఎక్కడికి లీడ్ చేయాలి? నిత్య జీవానికి లీడ్ చేయాలి. ఆ నిత్య మహిమలోకి మనం తోడుకొని వెళ్ళాలి. ఆ యొక్క మరి దేవాది దేవునితో కలిసి ఆ యుగ యుగములు ఆయనతో జీవించే ఆ స్థలానికి మనం వెళ్ళాలి. మన యొక్క క్రైస్తవ జీవిత యొక్క ప్రయాస అంతా అదే. రక్షింపబడిన నాట నుండి ఆ యొక్క దేవుడు మనకు ఉచితంగా దయచేసిన నిత్య జీవాన్ని పోగొట్టుకొనకుండా, మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుండగా అవి తుడుపు పెట్టబడకుండా కొనసాగింపులో ముందుకు వెళ్ళటమే క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యము. గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఎలా పరిగెత్తుతున్నాడంట? బహుమానమును పొందవలనని. క్రీస్తు నన్ను ఒక పిలుపుతో పిలిచాడు. ఆ పిలుపు కొరకైన ఆ బహుమానం పొందవలనని ఆ దాని యొద్దకే నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. ఇంకెటు నేను చూడటలా, నా కన్నులు ఎటు లేవు, నా మనస్సు ఎటు లేదు, నా దృష్టి ఎటు లేదు. కానీ ఎక్కడ పెట్టానంటే నా మనసుని ఆ గురి వైపే పెట్టాను. ఆ పరలోక రాజ్యంలో నిత్య మహిమలో దేవుడు నాకు అనుగ్రహింప చేసే ఆ స్థానం వైపే నేను గురిపెట్టి ఈ యొక్క పరుగు పందెంలో ఓపికతో నేను పరిగెడుతున్నానని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎలా పరిగెడుతున్నాడంట? వెనక ఉన్న వాటినన్నీ మర్చిపోయాడంట. ఇక గతించిన జీవితంలో చాలా గొప్ప అచీవ్మెంట్స్ చేశాను నేను, చాలా గొప్ప కార్యాలు చేశాను. కానీ ఇప్పుడు ఈ దినము నాకు ఇవ్వబడిన ఈ జీవితంలో నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. దేవుని యొద్ద మనం జీవించే జీవితము నిన్న మనది కాదండి, రేపు మనది కాదు. టుడే ఈజ్ అవర్ డే. నిన్నటి దినము బాధ తాలూకు ఛాయలు ఉన్నాయా, లేకుంటే గొప్ప అచీవ్మెంట్స్ ఉన్నాయా, అవి ఈ దినానికి పనికిరావు. ఒకవేళ రేపు ఏమన్నా చేద్దామని ప్రణాళికలు కలిగి ఉన్నామా, రేపు మనం ఏం చేయగలమో మనకు తెలియదు, బ్రతుకుంటామో లేదో కూడా మనకు తెలియదు. గనక ప్రణాళిక కలిగి ఉండాల్సిందే. ఇలా చేయాలి, ఇలా జీవించాలనే ఉద్దేశం కలిగి ఉండొచ్చేమో, కానీ ఈ దినము టుడే ఈజ్ అవర్ డే, ఈ దినము
ఊపిరితో ఉండగా, జీవముతో ఉండగా, శక్తి, బలముతో ఉండగా, ఈరోజు నేను ఏం చేయగలను దేవుని కొరకు? దేవుని కొరకు నేను ఎలా జీవించగలను? ఆయనకిష్టురాలైన పాత్రగా నేను ఎలా జీవించగలను? ఆయన మెప్పించే విధంగా నేను ఎలా జీవించగలను అనేది ఎప్పటికప్పుడు ఏ దినానికి ఆ దినము మనం ప్రశ్న వేసుకోవాలి. ఆ ఇవ్వబడిన ఆ దినాన్ని మనము దేవుని కొరకైన విధంగా మనం ఉపయోగించుకోవాలి. మన ఆశీర్వాద కొరకైన విధంగా మనం ఉపయోగించుకోవాలి. మన యొక్క కిరీటములో మరొక మరి ఒక రత్నమో, ఒక ముత్యమో, లేకుంటే ఒక వజ్రమో ఏదో ఒకటి మన కిరీటంలో యాడ్ అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి కిరీటాలు ఇవ్వబడినాయి గదా! నీతి కిరీటము, వాడబారని కిరీటము, అక్షయ కిరీటము, మహిమా కిరీటము కదా! రకరకాల కిరీటాలు మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఏ కిరీటం దేవుడు మనకిచ్చిన ఆ కిరీటంలో మనకై మనం సంపాదించుకునే ఇవన్నీ గూడా అందులో పొందుపరచబడాలి, పొదిగించబడాలి. అంటే మనమేం చేయాలి కదా! ఆ పిలుపు ఏ పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా, ఆ ఉన్నతమైన వట్టి చిన్న కాలింగ్ కాదండి. మన పిలిచిన పిలుపు, మన ఏర్పాటు చేసుకున్న విధానము ఆర్ నాట్ సింపుల్ పీపుల్. ఆర్ స్పెషల్ పీపుల్. దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు. ఎప్పటినుంచి ప్రత్యేకింపబడిన వారము? జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో ఏర్పరచబడిన వారము. క్రైస్తవులంటే సింపుల్ కాదండి. క్రీస్తులో రక్షింపబడ్డ క్రీస్తు రక్తం చేత కడగబడుట, ఆత్మ చేత ముద్రించబడుట, దత్తపుత్రులుగా చేయబడుట. ఇదసలు సింపుల్ థింగ్ కానే కాదు. అసలు ఇదంతా ప్రత్యేకమైన కృపో. 800 కోట్ల చిలుకున్న ప్రజల్లో ఈ దినము నీవు నేను క్రీస్తుని అంగీకరించి మరి విశ్వసించి ఆయన మార్గంలో మనం నడుస్తున్నామంటే మనం చాలా ప్రత్యేకమైన వారము కదా! క్రీస్తు ప్రభు చేత మరి మరి తండ్రి చేత ఏర్పరచబడి క్రీస్తులో మరి కొనసాగింపబడుతున్న వారు మనము. ఆహ్, ఎప్పుడో ఒక దేవుని యొక్క ఉద్దేశములో, చిత్తంలో ఏర్పరచబడిన వారమై ఆయన యొక్క సేవ కొరకు ఆయన సేవించటానికి మనము పిలువబడిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరము ఒక్కొక్క పరిస్థితిలో మనం పిలువబడ్డాం. కష్ట నష్టాలలో, సమస్యలలో, వేదనలో, దుఃఖాలలో లేకుంటే మనకై మనమే ఆయన మీద ప్రేమతో ఆయన రక్షణ సువార్త విన్నప్పుడు ఆకర్షించబడిన వారమై ఏదో ఒక విధంగా దేవుడు మనం పిలిచాడు. ఆ పిలుపుతో మనం దేవుని యొద్దకు వచ్చేసాము. వచ్చిన మనము ఏం చేయాలి? మనకొక మరి ఆయన పిలిచాడు. ఆ పిలుపులో మనము వచ్చి నిలబడ్డాము. నిలిచిన తర్వాత మనం ఏం చేయాలి? మనకి ఇవ్వబడినటువంటి పని, మనకి ఇవ్వబడిన ఈ విశ్వాస యాత్రలో మనము మరి మరి ఆ యొక్క గురి ఎద్దుకు పరిగెత్తాలి. ఏంటది? ఒక బహుమానం పొందుకోవటానికి మనం పరిగెత్తాలి. హల్లెలూయా! అవునా కాదా? జడ్జి అయిన వాడు పోరాడేటప్పుడు ఎలా పరిగెత్తాలండి? ఎలాగన పోరాడాలండి? ఆ బహుమానము పొందుకునేటట్లుగా. అవునా కదా! మనం చిన్నప్పుడు గేమ్స్, స్పోర్ట్స్ ఆడుంటాం. అవునా కదా! ఆ గేమ్స్ దాంట్లో మనం అది బహుమానం పొందుకోవాలని ఎంతగానో ప్రయాసపడేవాళ్ళం. అవునా కాదా? ఇప్పుడు కూడా పెద్దవాళ్ళకి కూడా మ్యూజికల్ చైర్స్ పెడతా ఉంటారు. అవునా కాదా? అప్పుడప్పుడు దాంట్లో పాల్గొన్నప్పుడు గూడా పరిగెత్తలేకపోయినా గూడా ఏదో ఒక విధంగా అందులో మనం గెలుపొందాలని ఆ చైర్ కోసం మనం ప్రయత్నిస్తాం. మన యొక్క భారమైన శరీరాలు, వయసు పైబడిన వారు కూడా ఏదో ఒక విధంగా మరి యొక్క ప్రైజ్ కొట్టాలని ప్రయత్నిస్తాం. అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అచీవ్‌మెంట్ చేయాలని ఒక ఆశ ఉందండి. ఏదైనా ఒకటి సాధించాలి అనే ఒక ఆశ మానవునిలో ఉంటది. ఆశ మరి నిత్య జీవములో మనకు కలగబోయే బహుమానాలు. నిజంగానండి. మనకు బహుమానాలున్నాయి. మనం కూడా ఈ యొక్క ప్రపంచంలో పోర్ట్‌ఫోలియోస్ ఒక ప్రభుత్వ విధానంలో మరి ప్రధానమంత్రి, మరి తర్వాత ఆహ్, అసిస్టెంట్ మరి ప్రధానమంత్రి, తర్వాత ఉప ప్రధానమంత్రి, తర్వాత మినిస్టర్స్ ఇట్లా పోర్ట్‌ఫోలియోస్ ఉన్నాయో, అదే విధంగా క్రీస్తు చేసే 1000 ఏళ్ల పరిపాలనలో నీవు నేను కూడా నియమించబడతామండి. ఏలేవారి గుంపులో మనం నియమించబడతాం. దేవుడు ఒట్టిగా మనని ఆయన పరిచర్యలో మన తోడుకొని రక్తం కార్చి, ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు. ఆత్మనిచ్చాడు. ఆత్మతో మనల్ని నడిపిస్తున్నాడు. ఇది ఒక ఎత్తు. ఈ జీవించే జీవితము
దేవుని కొరకు మనము మరి ఆ యొక్క పోరాటంతో కదా ఆ గురి యొద్దకే పరిగెడుతూ మన జీవితాన్ని కొనసాగింప చేసుకున్నామా? ఒక్క దినాన మనము ఏలే గుంపులో ఉంటాం. ఇదంతా మరి ఏలటానికి కారణం ఏంటంటే మరి ఆ రాజ్యంలో మనము కూడా స్థానంలో ఉండటానికి కారణం ఏంటంటే మీరు సహించిన ఎడల ఏలుదురు. అంటే ఈ క్రైస్తవ యాత్రను మనం సహించుకుంటూ ముందుకు కొనసాగగలిగితే ఏలే గుంపులో ఉంటాం మనము. హల్లెలూయా! శ్రమ ప్రతిదానికి సహనము, ప్రతిదానికి సణుగుళ్ళు, ప్రతిదానికి గొణుగుళ్ళు, ప్రతిదానికి కోపాలు, చిరాకులు, ప్రతిదానికి గొడవ పెట్టుకోటాలు ఇది కాదండి. ప్రతి దాన్ని మౌనంగా పెదవి విప్పకుండా మనము భరించగలగాలి. మన జీవితంలోంచి కష్టమా, నష్టమా, కీడ, శ్రమ అది ఏదైనా ఏది పోరాటం మన జీవితంలో ఏ శోధనున్నా గాని, ఈ శోధనను మనము జయించగలగాలి. ఎలాగునా? పెదవి విప్పకుండా మన మాదిరి ఎవరు? ఎవరి అడుగు జాడల్లో మనం నడుస్తా ఉన్నాము. క్రీస్తు అడుగు జాడల్లో. ఆయన ఎలా ఉన్నాడు? గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఆయన మౌనంగా ఉన్నాడు. అసలు ఏ మాత్రం కూడా అసలు పెదవి విప్పకుండా ఉన్నాడు. పిలాతు అడుగుతున్నాడు, "ఇన్ని ప్రశ్నలేస్తున్నానయ్యా నేను. దానికి కూడా నువ్వు సమాధానం చెప్పవేంటి?" అంటే ఇలాగ జరగవలసినది దాన్ని నేను మౌనంగా భరిస్తున్నానంతే. నేను మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. ఆ కార్యం జరిగిపోవాలి. మన జీవితం గూడా పిలువబడ్డాం. దేని కొరకు పిలువబడ్డాం? ఒక ఉన్నతమైన పిలుపుతో పిలువబడ్డాం. ఒక బహుమానం కొరకు మనం పిలువబడ్డాం. ఈ బహుమానాన్ని మనం పొందుకోవాలంటే మన జీవితంలో కలుగుతున్న ఈ కష్ట నష్టాలు వీటన్నిటిలో కూడా మనం మౌనం వహించాల్సిందే. మౌనము వహించి, ఓర్పు వహించినప్పుడు నిశ్చయముగా దానికి సంబంధించిన ప్రతిఫలం పొందుకుంటాం. అవునా కాదా? ఇప్పుడు ఈ అథ్లెట్స్ మరి రకరకాల స్పోర్ట్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎంత కష్టపడతారండి. అసలు వేకుజామునే లేచి ఆ ప్రాక్టీస్‌లు చేయటం, చల్లగాలిలో మరి మరి అసల ఈ చలిని గూడా లక్ష్యం చేయక ఎక్కడెక్కడికో పరుగులు తీస్తూ తర్వాత ఈ ఫుట్‌బాల్ ఆడేవాళ్ళు వాళ్ళ గురించి మనం చదివితే ఎలా అని కాళ్ళకి రక్తాలొస్తాయటండి. కాళ్ళకి చెప్పులు గూడా వేసుకోకుండా ఆ బాల్‌ని ఎలా మరి దాన్ని ఎలా మరి నెట్టాలి? ఎలా ఏ ఏ ఫోర్స్‌తో నెట్టితే అది ఎంత దూరం వెళ్తది? ఏ యాంగిల్‌లో నెడితే అది ఎటు విధంగా చాలా చాలా ప్రాక్టీస్ చేస్తారంట. అంటే మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఈ బహుమానం ఈ లోకంలో ఉండే ఆ కప్స్ కొట్టటానికి, లేకుంటే వాళ్ళిచ్చే చిన్న చిన్న పతాకాలు పొందుకోటానికి. అవునా గదా! గోల్డ్ మెడల్స్ మెడల్స్ ఇస్తారు గదా! వాళ్ళు మెడల్లో ఏస్తారు గదా! అలా మెడలో ఏచే మెడల్స్ ఎంతుంటాయండి? ఒక చిన్నదే అది కదా! ఆహా! అదెంత పెద్ద సైజ్ కూడా ఉండదు వాళ్ళకి మెడల్లో వేసే ఆ పతాకాలు కదా! మెడల్స్. కానీ అసలు దాని కొరకు ఎంత ప్రయాస పడతారు మానవులు. అవునా కాదా? దేవుడు మనకిచ్చే ఈ బహుమానము, ఉన్నతమైన ఆ బహుమానము కదా! దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ బహుమానాలను, ఆ కిరీటాలను మనం పొందుకోవాలంటే, ఈ ఆత్మీయ యాత్రలో మనమెంత కసరత్తు చేయాలి? ఎంతగా దేవుని కొరకు మనము ముందుకు కొనసాగాలి కదా! మన మాదిరి ఎవరండి? క్రీస్తు ప్రభు మన మాదిరై ఉన్నాడు. ప్రభు గురించి రాయబడిన మాటలు మనను ప్రోత్సాహపరుస్తూ మరి ఆ హెబ్రీ పత్రిక 12 అధ్యాయము 1, 2 వచనాల్లో రాయబడిన మాటలు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున ఎవరా సాక్షి సమూహము 11 అధ్యాయంలో రాయబడిన అవిశ్వాస వీరుల జాబితా మరి అబ్రహాము మొదలుకొని ఎంతమందున్నారు. వారందరి గురించి రాయబడిన మాటలు అబ్రహాముకు ముందు నుంచి నోవహు గురించి రాయబడి ఉంటది. అవునా కాదా? అసలు వారందరూ కూడా ఎలాగున విశ్వాసం పెట్టారు. ఎలాగున దేవునిలో వారు జీవించారు. ఎలాగున వారు ఆ బహుమానాన్ని పొందుకోటానికి అర్హులయ్యారు. ఇంత గొప్ప సాక్షి సమూహము. అందులో రాయబడిన స్త్రీలు మరి మృతులైన తమ వారిని విశ్వాసంతో తిరిగి పునరుద్ధానంలో పొందుకున్నారు. స్త్రీల గురించి రాయబడిన మాట. అవునా కాదా? అంటే ఆ విశ్వాసం పెట్టుడు ద్వారా అసలు ఎటువంటి గొప్ప కార్యాలు వారు పొందుకున్నారని ఆ రాయబడిన 11 అధ్యాయం తర్వాత
12వ అధ్యాయం మొదటి వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము, ఆ విశ్వాస వీరుల ఆ సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించున్నందున, అవునా కదా, ఒక గొప్ప మేఘంగా ఆ విశ్వాస వీరులందరూ కూడా మన ఆవరించున్నారు. మన విశ్వాసంలో మనం బలపరచటానికి వారు ఏ ఏ పరిస్థితులు గుండా వెళ్ళారు, ఈ దినము నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్ళినా దానికి జవాబు ఉందండి. వారి జీవిత చరిత్రలు మనం చదివితే, ఆ రాయబడిన విశ్వాస వీరుల జాబితాను మనము ధ్యానించగలిగితే, వారి జీవితాల్లో వారు ఎలాగున ఆ యొక్క పరిస్థితులన్నిటిని అధిగమించారో విశ్వాసంతో, ఆ చరిత్రలే మనం చదివితే మన హృదయంలో విశ్వాసం జనిస్తదండి. వాళ్ళు పొందుకోగలిగితే నేనెందుకు పొందుకోలేను? దేవుడు వారికి సహాయం చేస్తే నాకెందుకు చేయడు? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్నవాడు కదా! పక్షపాతం లేనివాడు కదా! వారికి చేస్తే కార్యం మనకెందుకు చేయడు? మనం చేసే ప్రార్థనలో కూడా మనం చెప్తాం, అబ్రహాముకు సహాయం చేశావయ్యా, ఇస్సాకుకు సహాయం చేశావు. యాకోబు అంటే అనేక మందిని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తాం. ఫలానా వారు, ఫలానా వారు అంటే వారికి కార్యం చేసిన దేవుడు మనకు కూడా చేస్తాడు. కానీ మనం చేయవలసిందేంటి? వారు ఎలాగున విశ్వసించారో వారి వలె మనము విశ్వసించాలి. ఏమీయు సందేహపడకుండా, అవిశ్వాసంలోకి వెళ్ళకుండా, అల్ప విశ్వాసంలోకి వెళ్ళకుండా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము ఎలాగున నమ్మాడో మనము కూడా నమ్మబద్దులమైనాం. ఇంత గొప్ప సాక్షి సమూహము. మరి మరి మనము ఎలాగున ఈ పరుగు పందెంలో పరిగెత్తాలి? 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమును మన జీవితంలో ఎన్నో భారభరితమైన పరిస్థితులండి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, పాపం పొంచి ఉంటది. ఎలాగున మనం పడగొట్టాలి, ఎలాగున మన కలుషితం చేయాలి, ఎలాగున మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని అది ఎల్లప్పుడూ కూడా కనిపెట్టి ఉంటది. ఒక మాటలో, ఒక చూపులో, ఒక తలంపులో, ఆలోచనలో, ఇంకా ఎక్కడో ఒక క్షణమాత్రంలోనే మనని డైవర్ట్ చేయటానికి యొక్క మరి పరిస్థితులన్నీ కూడా మన మీద మరి వెనక్కి లాగటానికి ప్రయత్నిస్తాయి. సులువుగా చిక్కులు పెట్టు పాపములు కదా! ఈజీగా మన నోటి వెంట మనం చేసే పాపాలు, ఎదుటి వారిని ఆక్షేపిస్తూ, ఎదుటి వారు ఏమై ఉన్నారో మనకి తెలియకపోయినా మనం అజ్యూమ్ చేస్తూ, ఊహిస్తూ రకరకాల మరి కామెంట్స్ చేస్తాము. రకరకాలుగా వారి గురించి మనం మాట్లాడతాము. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఈ యొక్క నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనము, కొనసాగింపబడుతున్న మనము, ఈ విశ్వాస యాత్రలో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొనుట ఒక బాధ్యతైనది. అంతేకాదు, ఆ బహుమానాన్ని పొందుకోవటానికి, సరైన విధంగా ఆ గురి యొద్దకు పరిగెత్తటానికి, మనను మనం క్రమశిక్షణతో మనను మనం దిద్దుబాటు చేసుకోవటం మరొక విషయమైనది. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు, ఈ గురి యొద్దకు మనం ఎలా పరిగెత్తాలి? ప్రభు వైపు చూడటమే. ప్రభు ఎలాగ నడిచాడు, ఈ యొక్క జీవిత యాత్రలో ఆయన భూమి మీద జీవించిన ఆ యొక్క జీవితంలో మనకు పరిచయమైనటువంటి ఆ 30 సంవత్సరాల వయసు నుంచి 33.5 సంవత్సరాల వరకు ఆయన ఎలాగున జీవించాడో, ఏమి మాట్లాడాడో కదా, ఏమి బోధలు చేశాడో, ఆయన ఎలాగున ఆ యొక్క వాటన్నిటిని ఓర్చుకున్నాడో, ఎలాగున జీవించాడో దానిని మనము మరి అది మాదిరిగా మన విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలి? ఇక మన కనుదృష్టి ప్రభు వైపే ఉండాలి. ఇక లోకంలో ఇక దేని వైపో కాదు మనం దృష్టి పెట్టవలసినది. ఎవరు ఎక్కడ పెట్టాలి మనం? మన కళ్ళ ఎదుట ఎప్పుడు కూడా క్రీస్తు శిలువలో వేలాడుతున్నాయి క్రీస్తు ప్రభు ఉండాలండి. క్రీస్తు ప్రభు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్న ఆ దృశ్యం ఎల్లప్పుడూ మన కళ్ళ ఎదుట ఉండాలి. నా మట్టుకు నేను ఎక్కువసేపు అంటే ప్రభుని తలంచుకున్నప్పుడల్లా నాకు మరి ఆయన రారాజుగా తిరిగి వస్తానన్నాడు కానీ, ఒక రాజుగా, ఒక ప్రభు కంటే కూడా సిలువలో వేలాడుతున్న ఆ దృశ్యమే నాకు ఎక్కువగా కనిపిస్తది. ఆయన మరి చేతులు చాచి మరి మన నిమిత్తము చేస్తున్న ప్రార్థన,
మన కొరకు పడుతున్న శ్రమ, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించుమని చేసిన ప్రార్థన, మరి మనకు మాదిరిగా మనకు రక్షించటానికి మరి దేవుని గొర్రెపిల్లగా బలియాగమైన ఆ దృశ్యము, మరి రక్తమంతా ఓడుతూ కదా, రక్తసిక్తమైన ప్రభు కళ్ళ ముదుట కళ్ళ ఎదుట కనిపిస్తా ఉంటాడు. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు, క్రీస్తు ప్రభు వైపే చూస్తూ, ప్రాణదాత అయిన, ప్రాణం పెట్టిన ప్రభు వైపే చూస్తూ, మన కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి వేసిన యేసు వైపే చూస్తూ, ఇంకా ఎటువైపు మనం చూడటానికి లేదండి. ఇంకా ఎవరెవరినో చూసుకొని మనం పోల్చుకోవటానికి వీల్లేదు. వారి జీవితం ఎట్లుంది, వీరెంత బాగున్నారు, వీరెంత ఉన్నతంగా ఉన్నారు, వీరెలా ఉన్నారు, వారెలా, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎవరు ఎలా ఉన్నా మనకు అవసరం లేదు. మన లక్ష్యము, మన గురి ప్రభువై ఉండాలి. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఇదొక పందె రంగంలో ఉన్నాం మనం. ఈ క్రైస్తవ యాత్ర అంటే అదేదో మామూలుగా నడిచే నడక కాదు. ఇది పరుగు పందెంలో ఉన్నాం మనం కదా. ఈ విశ్వాస పందెంలో ఉన్నాం. మన ఎదుట ఉంచబడినటువంటి ఈ గోల్స్ అన్ని అచీవ్ చేయటానికి, మన ఎదుట ఉంచబడినటువంటి ఆ యొక్క కప్పు మనం గెలవటానికి కదా, ఆ గురి యొద్దకే మరి ఆ బహుమానం పొందుకోవటానికి మనం పరుగులెత్తుతా ఉన్నాం. ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో, నిరీక్షణతో కదా, విశ్వాసంతో మనం పరిగెత్తబద్దులమైన, డైవర్ట్ కాకుండా, ఈ యొక్క సులువుగా చిక్కులు పెట్టే పాపములో పడకుండా సూటిగా మార్గంలో మనం వెళ్ళిపోతా ఉండాల్సిన హడ్డిల్స్ వస్తాయి. అవునా కదా? ఎప్పుడైనా హడ్డిల్స్ ఉండేటువంటి గేమ్స్ లో వాళ్ళు 400 రిలే పెట్టినప్పుడు మధ్య మధ్యలో ఎత్తైనవి పెడతారు. అంటే వాళ్ళు దాటి దాన్ని పరిగెత్తేటప్పుడే వాళ్ళు పెద్ద అంగలు వేసి దాన్ని దాటి మరలా స్పీడప్ చేసుకొని మరలా వాళ్ళు పరిగెత్తాలి. మరి కదా, కొన్నిసార్లు ఒక చిన్న ఎత్తులు ఉంటాయి, మళ్ళా కొంచెం పోయేటప్పుడు కొంచెం పెద్ద ఎత్తులు ఉంటాయి. అంత పెద్ద పెద్ద ఎత్తుగా పెట్టబడిన దాన్ని కూడా వాళ్ళు దాటి మళ్ళా ఆ యొక్క స్పీడ్‌ని వాళ్ళు మళ్ళా ఇంక్రీజ్ చేసుకొని మళ్ళా వారు పరుగులెత్తాలి వాళ్ళు. అంటే క్రైస్తవ యాత్రలో కూడా ఇటువంటి హడ్డిల్స్ మనకు బోలెడన్ని ఉన్నాయండి కదా. ఒక చిన్న సమస్య మనకొస్తది. ప్రార్థన విశ్వాసంతో దాన్ని మనం గెలిచాము. తర్వాత దేవుడు మన ట్రైనప్ ఎలా చేస్తాడంటే, తర్వాత ఇంకొంచెం పెద్ద సమస్య ఇస్తాడు. ఆ పెద్ద సమస్య అయిపోయినాక ఇంకొంచెం పెద్ద సమస్య ఇస్తాడు. అంటే మన ఆత్మీయ యాత్రలో మన పటిష్టం చేస్తూ, మనని ట్రైనప్ చేస్తూ, మనని బలోపేతం చేస్తూ, మనని ఆయన ఆ యొక్క లెవెల్‌కి తీసుకొని వెళ్తా ఉంటాడు కదా. మెట్టు మెట్టు, మెట్టు మెట్టు విశ్వాసములో మన బలోపేతం చేస్తూ మన తోడుకొని వెళ్తాడు. మరి మన మాదిరి ఎవరి అడుగు జాడల్లో నడుస్తున్నాం? ప్రభు అడుగు జాడల్లో ఎవరి వైపు చూస్తున్నాం? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపే చూస్తున్నాం. ఆయన ఏం చేశాడంట? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఏం ఆనందం ఉంది ఆయనకి? తిరిగి ఆ నిత్య మహిమలో తన సింహాసనంలోకి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పనిని ముగించి, ఆ పనిని విజయవంతంగా ముగించి, ఆ పనిలో గెలుపొందిన వాడుగా, విజయ వీరుడుగా, ఆ మృతి గెలిచి లేచి ఆయన మరి ఆ పైకి వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క దాని కొరకు, ఆనందము కొరకు తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళటానికి ఆయన ఏం చేశాడంట? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామండి? దేవునిలోంచి వచ్చాం. ఆయన ఆత్మలో నుంచి పుట్టిన వారం మనం. ఎక్కడికి వెళతాం? ఆయనలో ఐక్యపరచబడటానికి వెళ్ళిపోతాం మనం. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ ఆయన దగ్గర కన్ను తెరుస్తాం. అవునా కదా? ఆ నిత్య మహిమలో మనం ఉంటాము. ఆ నిత్య జీవాన్ని పొందుకున్న వారమై నిరంతరం ఆయనతో యుగయుగములు కలిసి జీవించటానికి మనం వెళ్ళిపోతాం. మన ఆత్మలు ఆయనతో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. నా ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి నీవు నేను కూడా
మనకు కలుగుతున్న అవమానాల, నిందల, శ్రమల, కన్నీర, కష్టమా, బాధ, అది ఏదైనా దాన్ని మనం ఏం చేయాలంటే నిర్లక్ష్య పెట్టాలంట. దాన్ని మనసులోకి తీసుకోకూడదు. మనం ఏం చేస్తామంటే ఈ బాధలన్నిటిని మన మనసులోనే పెట్టుకుంటాం. ఈ దుఃఖాలన్నీ మన మనసులో పెట్టుకుంటాం కదా! ఈ వేదనలన్నీ మన మనసులోనే పెట్టుకొని ఏమైపోతా ఉంటాం? కృంగిపోతా ఉంటాం. అవునా కదా? అనారోగ్య పాలైపోతా ఉంటాం. దుఃఖ పాలైపోతా ఉంటాం. నెమ్మది లేని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆయాసంలోకి వెళ్ళిపోతాం కదా! హృదయమంతా అసలు మరి మరి భరించలేని బాధతో నింపుకుంటా ఉంటాం. చేయవలసిన పనేంటి? ఇదంతా నిర్లక్ష్యం చేయాలండి. ఎవరైనా తిట్టారా? జాందు. మరి ఎవరైనా కోపం చేశారా? అబ్బా! పోనీ ఏమన్నా అనుకునే వాళ్ళు అనుకోని. అనేటువంటి ఆ మనసులోకి రావాలి. గత సంవత్సరాలు ఒక 10 సంవత్సరాల క్రితం ఎవరైనా మన తిట్టినది గూడా ఇప్పటి వరకు గూడా మనకు జ్ఞాపకం ఉంటుందండి. ఎదుటి వాళ్ళు మననేదైనా ఆక్షేపించినది ఇప్పటి వరకి మనకు సజీవంగా జ్ఞాపకం ఎందుకు దాన్ని మనం మర్చిపోలేని దుస్థితిలో ఉన్నాం? ప్రభువు కదా మన మాదిరి. అవునా కాదా? మరి ఎవరి పోలికలో మనం నడుస్తున్నాం? క్రీస్తు ప్రభువు పోలికలో కదా! మన యొక్క లక్ష్యము, మన గురేంటి? నిత్య జీవానికి, నిత్య మహిమకి వెళ్ళటం. మరిక్కడ మనము అచీవ్ చేయకపోతే, దాన్ని జయించకపోతే ఆ స్టేజ్‌కి మనం ఎలా వెళతాం? ఎల్‌కేజీ పాస్ అయితే యూకేజీకెళ్తాం. అవునా కదా! అది పాస్ అయితే ఫస్ట్ క్లాస్‌కు. అలాగ మెట్టు మెట్టుకి పాస్ అవుకుంటూనే నెక్స్ట్ ఇయర్‌కి వెళ్ళిపోతాం. అది ప్రమోషన్ కాదు. పాస్ అయి తీరాలి. కొన్ని కొన్ని సార్లు ఇవాళ రేపు ఎగ్జామ్ మరి వాళ్ళు పాస్ మార్క్స్ రాకపోయినా ప్రమోట్ చేస్తా ఉన్నారు. కాదు కాదు. క్రైస్తవ జీవితం ప్రమోషన్ కానే కాదు. ఖచ్చితంగా ఆ ఎగ్జామ్‌లో పాస్ కావాలి. పాస్ అయిన తర్వాతనే నెక్స్ట్ లెవెల్‌కెళ్తావు. నువ్వు పాస్ కాలేదా? అక్కడే ఉండిపోతావు. అదే స్టేజ్‌లో ఉండిపోతావు. కనుక నిర్లక్ష్య పెట్టాలి. మనకు కలిగే ఏ ఈతి బాధలు, పోరాటాలన్నిటిని గూడా మనం నిర్లక్ష్యం చేయగలం. అంటే వాటిని మనం ఈజీగా మన లోపల నుంచి పెరికివేయాలి వాటిని. ఎప్పుడో ఎవరో తిట్టిన మాటలను, ఆక్షేపించిన మాటలను, నన్ను చాలా నిందలు పడ్డాను, చాలా ఆరడపడ్డాను, నన్ను చాలా బాధ పెట్టారు. ఈ బాధ ఎంతకాలం పెట్టుకుంటావు నీలో? ఇంకా నన్ను బాధ పెట్టారు, నన్ను బాధ పెట్టారు. ఈ బాధలోనే కొనసాగుతావా? నీ ఆత్మీయ జీవితంలో మరొక మెట్టు నువ్వు ఎదగవా? ఇంకా నువ్వెప్పుడు మాట్లాడినా, ఎప్పుడు సాక్ష్యం చెప్పినా, నేను చాలా బాధలు పడొచ్చాను, నన్ను చాలా బాధలు పెట్టారు, నన్ను చాలా నిందలు పెట్టారు. ఇదే నీ సాక్ష్యమా? ఇంకా నూతనమైనటువంటి ఒక విధానంలో నువ్వింకా ఎదగలేవా? నువ్వింకా మరి దేవుడు నిన్ను ఇదిగో ఇట్టి విధంగా నేను సాధించిన దానిగా, ఒక విజయం పొందుకున్న దానిగా, దేవుని కొరకు జీవించేటువంటి ఈ యొక్క అభిషేకంతో నన్ను నింపాడు. ఐయామ్ విక్టోరియస్. వెనక ఉన్న వాటినన్నిటిని కూడా నేను మరిచిపోయాను. ముందున్న వాటి కొరకు వేగిర పడేదాన్ని. నా కొరకు బహుమానం ఉంచబడింది. నేను గురి యొద్దకే పరిగెడుతున్నానని నువ్వెప్పుడు నువ్వు ట్రైనప్ చేసుకుంటావు? ఎప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు దిద్దుబాటు చేసుకుంటావు? నిర్లక్ష్య పెట్టి మనకున్న ఈ పరిస్థితులన్నీ నిర్లక్ష్య పెట్టాలండి. ఏమేమి పరిస్థితులు గుండా వెళ్ళామో అవన్నీ కూడా తుడిచిపెట్టబడాలి. మచ్చ, ముడత, డాగులన్నీ, దాని తాలూకు గాయాలన్నీ ఇంకా నీలో ఎందుకు పచ్చుకున్నాయి ఆ గాయాలన్నీ? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పలికిన మాట కూడా నీ హృదయంలో ఇంకా పచ్చగా ఉంది. ఇంక అదెప్పుడు మానిపోద్ది? ఎప్పుడది నీలోంచి దానికి సంబంధించిన డాగ్ గూడా తుడిచిపోదు. ఎప్పుడైనా మనకు గాయమైందా? ఏదైనా కాలటం గాని, ఏదైనా దెబ్బ తగలటం గాని, అది మానటానికి కొంత టైం పట్టుద్ది. తిరిగి మన స్కిన్ అదే విధంగా రావటానికి కొంచెం టైం పట్టుద్ది. అవునా కాదా? అది స్కిన్ కలిసిపోయేంత వరకు ముందు రె రెడ్ ఎర్రగా అయిపోయి, తర్వాత తెల్లగా మారిపోయి, గ్రాడ్యుయల్‌గా మన యొక్క శరీర రంగులోకి మారిపోద్ది. అంటే దాని తాలూకు ఇదయిపోద్ది. కానీ కొన్ని చాలా పెద్ద ఇవేంటంటే మచ్చలుగా అయిపోతాయి. కానీ క్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి క్షమించటమే గాదు, మరి మనకు కలిగిన గాయాలను కూడా మాన్పివేస్తదండి. క్రీస్తు రక్తము మనలో ఉన్న మచ్చ, ముడత, డాగు అంటే దాని తాలూకు ఛాయలు గూడా లేకుండా అది కంప్లీట్‌గా తుడిచివేస్తది. ఆత్మదేవుని యొక్క సహాయం అదే. ఆత్మదేవుడు మననేం చేస్తాడంటే ఈ గాయాలన్నిటిని మాన్పివేస్తాడు. వాటన్నిటిని గూడా క్లీనప్ చేసేస్తాడు. అది నిజంగా క్లెన్స్ అయిపోతాం. ఇక మనలో
దాని తాలూకు బాధ లేకుండా మరి పరిశుద్ధాత్మ దేవునిలో మనం ఆనందంతో నింపబడే కొలది ఈ గత ఛాయలన్నీ మనలో అవన్నీ కూడా తుడిచిపెట్టబడాలండి. గత సంవత్సరంలో నువ్వు బాధపడిన దాన్ని అసలు ఈ రోజు బాధపడి రేపటికి మనం గుర్తుపెట్టుకోకూడదు. అయిపోయింది, ఈ రోజు అయిపోయింది. ఎవరో మన మీద కోపం చేశారు, మనం ఎవరి మీద కోపం చేశాం, సూర్యుడు ముంచక ముందే వారిని మనం క్షమించాలి, క్షమాపణ పొందుకోవాలి, అయిపోయింది. ఆ అకౌంట్ సెటిల్ అయిపోయింది. మళ్ళా రేపటికి అకౌంట్ ఉండకూడదండి. దీని తాలూకు ఈ దినం మనం పడిన బాధ తాలూకు రేపటి దినం ఉండకూడదు. ఇదే దినం, ఈ దినంలోనే మనం ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితాలను దిద్దు పెట్టుకోవాలి. నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా! ఆ బహుమానము, ఆ గురి ఎద్దుకు ఆయన పరిగెత్తాడు. ఎలా ఉన్నాడు? దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వన ఆసీనుడు అన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ సింహాసనం నుంచి బయలుదేరి వచ్చాడు. నిన్ను నన్ను విమోచించడానికి, నీకు నాకు రక్షణ దయచేయటానికి కదా. మరి ఆయన పని చేసి ఈస్ దేర్ ఇన్ ద థ్రోన్ ఇన్ ద హెవెన్స్. ఆయన ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడో ఆ పనంతా ముగించాడు. ఆ పనిలో చాలా ఆయనకి హర్డిల్స్ వచ్చినాయి, చాలా అవమానాలు కలిగినాయి, చాలా నిందలు కలిగినాయి, చాలా ఎదుర్కోలు కలిగినాయి కదా. ఆయన ఎంతో భయంకరంగా దూషించారు. నువ్వు పలానా పలానా అని తృణీకరించారు కదా. మరి ఆయనని ఎంతగానో హీనంగా మాట్లాడారు. మామూలు మాటలతో మాట్లాడటమే కాదు, సిలువలో ఆయన ఎంతగానో మరి హింసించారు, అవమానపరిచారు. అవునా కదా. మరి అటువంటి విధమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తాడంట? వాటన్నిటిని నిర్లక్ష్య కేర్ నాట్ అనుకున్నాడు ఆయన. నేను ఒక పని మీద వచ్చాను, ఆ పనిని ముగించాలంతే. నేను ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాను అక్కడికి వెళ్ళాలంతే. నేను ఇంకంతే. ఇవన్నీ కూడా అసలు నాకు అవసరం లేదు. బాధ పెడుతున్నారా? ఇవన్నీ శరీరానికి సంబంధించిన బాధలు. నా ఆత్మను ఎవరు కూడా మరి పట్టుకోలేరు. నీవు నా ఆత్మను కుళ్ళు పట్టనియ్యవు కదా. ఆయన ఆత్మ కుళ్ళు పట్టదు. ఆయన తిరిగి ఆ నిత్య మహిమలోకి, ఆ తండ్రి సింహాసనంలోకి వెళ్ళే మరి ఆ యొక్క ఉద్దేశము, ఆ యొక్క నిర్ణయముతో ఆయన ఈ భూమి మీద నడియాడాడండి. ఆయన మానవుడిగా శరీర రూపంలో వచ్చిన ఆయన మరి ఆయన చేయగలిగితే శరీరంలో ఉన్న నీవు నేను కూడా అట్టి విధంగా ఆయన పోలి మనం నడిస్తే, ఆయన పోలికలో నడిచిన ఆ పౌలు వలె మనం నడిస్తే మన క్రైస్తవ యాత్ర కూడా మరి ఆ గురి యొద్దకు వెళ్ళిపోద్ది. ఎక్కడ నుంచి మనము మరి దేవుడు మనకొక పిలుపు ఇచ్చాడు. పిలుపులో ఆ ఉన్నతమైన బహుమానం పొందుకుంటూ గురి యొద్దకు పరిగెత్తే జీవితంలో మనము చేయవలసిన పని వెనక ఉన్న వాటిని మర్చిపోవాలి. ఏమేమి బాధలు, గాథలు, ఇంకా ఏమైనా ఉండని శ్రమలు అవన్నిటిని మనం మర్చిపోవాలి. టుడే ఈజ్ అవర్ డే. ఈ రోజు దేవుడు మనకిచ్చాడు. ఈ రోజు దేవునిలో సంతోషిద్దాం. ఈ రోజు దేవునిలో ఆనందిద్దాం. ఎంతగా దేవుని స్తుతించగలిగితే అంతగా స్తుతిద్దాం. ఎంతగా ప్రార్థించగలిగితే అంతగా ప్రార్థిద్దాం. ఎంతగా వాక్యం చదవగలిగితే అంతగా వాక్యం చదువుదాం. ఎంతగా మేలు చేయగలిగామో మేలు చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ అల్పాయుష్లో టుడే ఈజ్ అవర్ డే. ఈ రోజు మనం ఏమి చేయగలమో దాన్ని మనం చేద్దాం. అంతేగాని వెనకున్న వాటిని మరలా ఈ రోజు తీసుకొచ్చి ఫలానప్పుడు ఫలానా వారిలా ఫలానా ఇట్లా నన్ను విధంగా చేశారనే విషయాలన్నీ ఇక మన నోటి వెంట రాకుండా ఉండటానికి మన హృదయాన్ని క్లీనప్ చేద్దాం. మన హృదయంలో అవన్నీ నిండిపోయిన వాటన్నిటిని కూడా మనము తీసివేద్దాం. వద్దు, ఇక మన హృదయం ఈ భారాలు మనం పెట్టుకోవద్దు. మన హృదయంలో కలుషితమైన విషయాలన్నీ మనం పెట్టుకోవద్దు కదా. నిరంతరము ఆనందము, సంతోషంతో మన జీవితాలను మనం కొనసాగింప చేసుకుందాం. ఆనందిస్తా ఉంటే మన ఆరోగ్యం బాగైపోద్దండి. మనకున్న ఈ సమస్యలన్నీ మనలో ఉన్న దుఃఖాలు వెళ్ళిపోయే కొద్దీ మనం ఆరోగ్యవంతులుగా చేయబడతాం. కనుక ఈ యొక్క దుఃఖాలన్నీ కూడా మనం పక్కన పెట్టేద్దామండి. ఉంటాయి. అసలవి లేకుండా క్రైస్తవ జీవితం ఉండదు. పోరాటం లేకపోతే క్రైస్తవుడు కాదు. అవునా కాదా? పోరాడుతూనే ఉండాలి, గెలుపొందుతూనే ఉండాలి. పోరాడుతూనే ఉండాలి, గెలుపొందుతూ ఉండాలి. గెలుపొందాలంటే ఏం చేయాలి? ఈ యొక్క పాత వాటిని మనము డిస్కార్డ్ చేయగలగాలి. పాత వాటిని మనలో నుంచి పెరికి వేయగలగాలి. కనుక దేవుని యొక్క బహుమానం కొరకు మనము మరి 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 ప్రత్యేకంగా పిలువబడిన వారు, ఆ బహుమానం పొందుకోవటానికి పిలువబడిన వారము
ఆ బహుమానం పొందుకున్నట్లుగా ఈ జీవిత యాత్రలో, ఈ పరుగు పందెంలో మనం పరుగెత్తుదాం. సరైన విధంగా పరుగెత్తుదాం. మరి ఆ గురిని చేరేంత వరకు కూడా ఓపికతో పరుగెత్తుదాం. క్రీస్తు ఎలాగున తిరిగి తండ్రికి సింహాసనమందు ఆసీనుడై ఉన్న ఆ విజయం పొందుకున్నాడో, నీవు నేను కూడా ఆ విజయం పొందుకోవటానికి ప్రభువుతో, ప్రభు మనకిచ్చిన మరి ఆ కృపలో మనం వర్ధిల్లుతూ, ప్రభువుని వెంబడిస్తూ, ప్రభు అడుగు జాడల్లో నడుస్తూ, ప్రభు పోలికలో వెళుతూ, ప్రభు విజయాన్ని మనం కైవసం చేసుకుందుము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహింప చేయను గాక. ఆమేన్.